ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఒంగోలు సింగరాయకొండలో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో భారీ వర్షం పడుతోంది. ఇక మార్కాపురం గుండ్లకమ్మ వాగుకి భారీగా వర్షపు నీరు చేరింది. వేములకోట పెద్దనాగులవరం గ్రామాల మధ్య వంతెన పై నుంచి గుండ్లకమ్మ వాగు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ఇప్పటికే రాకపోకల్ని నిలిపివేశారు. అలాగే నాగులుప్పాడు మండలం మద్దిరాలపాడు వద్ద చెరువు పొంగి పొల్లుతోంది. రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఎక్కడా కూడా అసలు రాకపోకలకు అవకాశమే లేకుండా పూర్తిగా జలమయంతో నిండిపోయాయి రోడ్లన్నీ కూడా. అది ఒంగోలు సింగరాయకొండ పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్ గానే కనిపిస్తుంది. అక్కడ భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. సురేష్, అక్కడ సింగరాయకొండలో పాకల సముద్రం కూడా ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ సౌజన్య, ఏదైతే ఈ మొంతా తుఫాను తీరాన్ని తాకిందో ఈ ప్రాంతం ఏదైతే విశాఖ నుంచి నెల్లూరు వరకు ఉన్న ప్రాంతం మొత్తంలో భారీ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు ఒంగోలు నగరంలో కూడా భారీ వర్షం నమోదవుతున్న నేపథ్యంలో రోడ్లన్నీ జలమైపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే విజువల్లో చూస్తున్నాం, ప్రధానంగా ఇటు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి అద్దంకి బస్టాండ్ వరకు వెళ్ళే సెంటర్ ఇది. ఇక్కడ చూసినట్టయితే రోడ్లు మొత్తం పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా మోకాళ్ల లోతు నీళ్లు రోడ్లపైకి పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అటు వాహనదారులకు కూడా తీవ్ర ఇబ్బందికరంగా మారిన పరిస్థితి అయితే మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే మధ్యాహ్నం నుంచి కూడా సింగరాయకొండలో కూడా భారీ వర్షం నమోదవుతున్న నేపథ్యంలో దాదాపు 10.5 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఈదురుగాలులు కూడా చేరిన నేపథ్యంలో దాదాపు రోడ్లపై ఉన్న భారీ వృక్షాలు కూడా కూలి రోడ్లపై పోయిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు కూడా సహాయ చర్యలు చేపట్టారు. మరోవైపు నల్లమల్ల అటవీ ప్రాంతంలో కూడా, అంటే తీర ప్రాంతంతో పాటు నల్లమల్ల అటవీ ప్రాంతం దాదాపుగా ఈ తీర ప్రాంతానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ నల్లమల్ల అటవీ ప్రాంతంలో కూడా భారీ వర్షం నమోదవుతున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ మొత్తం గుళ్లకమ్మ వాగులో చేరుతున్న నేపథ్యంలో ఏదైతే మార్కాపురం మండలంలో గుళ్లకమ్మ వాగు పలు గ్రామాల నుంచి పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలకు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు రహదారులపైకి వస్తున్న వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు నాగులుపులపాడు మండలం మద్దిరాలపాడులో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. భారీ వర్షాలకు చెరువు అలుగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏదైతే దిగమర్రు త్రోవగుంట జాతీయ రహదారిపై కూడా భారీగా వర్షపు నీరు చేరిన పరిస్థితి. దీంతో అటువైపు కూడా ఏదైతే జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేసిన అధికారులు డైవర్షన్స్ ను ఏర్పాటు చేశారు. జేసీబీల సాయంతో నీటిని పక్క ప్రాంతాలకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సంతనూతలపాడు చెరువులో కూడా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్లపైకి నీళ్లు వచ్చి చేరిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఏదైతే ఇటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒంగోలు నగరం కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి ఉంది. రోడ్లపై దాదాపుగా మెయిన్ మొత్తం ఒంగోలుకు సంబంధించి ఆర్టీసీ బస్టాండ్తో పాటు అద్దంకి బస్టాండ్ వైపుకి వెళ్లే రహదారులు కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితుల్లో అటు వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే దాదాపు మెయిన్ రోడ్లపై ఉన్న షాపులు మొత్తం క్లోజ్ చేసినప్పటికీ దాదాపు కొన్ని షాపులు మాత్రం తెరిచిన పరిస్థితి అయితే ఉంది. ఈ షాపుల నుంచి ఇళ్లకు వెళ్లాలన్నా కూడా ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితి చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఎక్కడికక్కడే బయటకు వచ్చిన ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడే ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇవాళ కాసేపటి క్రితమే అటు తీరాన్ని తాకిన మోంతా తుఫాను ప్రభావం మరో 6 గంటలకు పైగా ఉంటుంది. రేపు కూడా భారీ వర్షపాతం నమోదవుతుందన్న అధికారుల వార్తల నేపథ్యంలో అటు అధికార యంత్రాంగం కూడా తీర ప్రాంతం మొత్తం అప్రమత్తంగా ఉంది. దాదాపు అటు చీరాల వాడరేవు, అదేవిధంగా రామాపురం, కొత్తపట్నం, పాకల సముద్ర తీరాలను కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మత్స్యకారులను కూడా ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలకు తరలించారు. సురక్షితంగా ఉండాలని ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తీర ప్రాంతంలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతంలో ఉన్న 9 మండలాల్లో కూడా
అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. విద్యుత్ శాఖ కూడా ఏమైనా విద్యుత్ తీగలు తెగిపడ్డా కూడా ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఇదే సిచ్యువేషన్ రేపు ఉదయం వరకు కొనసాగితే కూడా ఒంగోలు నగరంలో దాదాపు రోడ్లు మొత్తం జలమయం అయిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా అధికారులు మాత్రం రేపు పనులు ఉంటేనే బయటికి రావాలని సూచనలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉంది. సౌజన్య. Yes, Suresh. Thank you. Thanks for the live updates.